నిన్న కాపు నాయకుడు మాజీ మంత్రివర్యులు వంగవీటి మోహన రంగా గారికి ప్రధాన అనుచరుడు రాజశేఖర్ రెడ్డి గారి అడుగులు అడుగు వేసిన అంబటి రాంబాబు గారి మీద, ఆయన నివాసం మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలు మర్చిపోకముందే ఈరోజు ఒక బలహీన వర్గాలకు చెందిన నా మీద, నా కుటుంబం మీద నన్ను మరి ఏం చేయాలని అనుకున్నారో నాకైతే తెలీదు. నన్ను మట్టు పెట్టాలనుకున్నాడా చంద్రబాబు నాయుడు కొడుకు? నన్ను హతమార్చాలనుకున్నాడా? నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా ఇంటిని దహనం చేయాలనుకున్నాడా? పెట్రోల్ బాంబులు, కర్రలు, రాడ్డులు లోకేష్ సారథ్యంలో విజయవాడ చుట్టుపక్కల నుంచి అందరినీ కూడా రౌడీల్ని, గూండాల్ని, పిక్ పాకెటర్ని, గంజాయి బ్యాచ్ని, బ్లేడు బ్యాచ్ని మొత్తాన్ని కూడా దించాడు. అసలు ఏంటి రాక్షసానందం? చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరంగా అసలు ప్రభుత్వం ఉందా? మీరే సారథ్యం వహిస్తే, మీరే దాడులు చేస్తే, మీరే విధ్వంసం చేస్తే, మీరే పెట్రోల్ బాంబులు వేస్తే ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువునా కూని చేస్తున్న ఈ ప్రభుత్వ అధిపతులను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకుని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతుల్ని చెయ్యాలి అని చెప్పేసి మీ తపన. అంబటి రాంబాబుని, చెవిరెడ్డి అన్ననో, లేకపోతే నారాయణ స్వామి అన్ననో, జోగి రమేష్నో మమ్మల్ని ఇబ్బంది పెడితే, మా మీద దాడులు చేస్తే, లేకపోతే మా కుటుంబాల మీద దాడులు చేస్తే, మా ఇళ్ల మీద దాడులు చేస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని వేడతామా? మా గొంతుకు ఆగుతుందా? అంటే ఏమనుకుంటా ఉన్నారు మీరు? మేము రాజశేఖర్ రెడ్డి గారి ఆ మహనీయుడి అడుగుజాడల్లో